కలకత్తాలోని పార్క్ సర్కస్ ప్రాంతంలో ఉన్నటువంటి నిన్న వీడియో కూడా చేశాను నేను. ఎట్లా ఉన్నాయి, ఏంటి అక్కడ పరిస్థితులు, ఎట్లాగా బుల్డోజర్లు వచ్చినాయి, ఎట్లా ప్రొక్లైనర్లు వచ్చినాయి, ప్లాట్ఫారాలు, రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి ఆ రైలు పట్టాల మధ్యలో కూడా ఆక్రమించుకుని అక్కడ అసలు అది ఏది రైల్వే స్టేషనో ఏది ఇల్లో తెలియదు. ఇళ్లలోకి రైలు వెళ్తుందో దాన్ని ఏ విదేశీలో చూస్తే ఇళ్లలోకి రైలు వెళ్తుందో అనుకుంటారు. థర్డ్ వరల్డ్ కంట్రీ కింద చూస్తారు మళ్ళీ. బంగ్లాదేశ్లో అట్లాంటి దరిద్రం ఉంటుంది, కలకత్తాలో కూడా అట్లాంటి దరిద్రాన్ని సృష్టించిన దానికి సాక్షిగా ఇప్పుడు అదంతా క్లియర్ చేశాక ఎట్లా ఉంది పరిస్థితి దానికి సంబంధించిన సాక్ష్యం ఇదిగో. ఇప్పుడు చక్కగా వెళ్తుంది రైలు. ఇది వరకు అదంతా ప్లాట్ఫారాలన్నీ ఆక్రమణ. అదిగో ఆ పైన అంతా కూల్చిన తర్వాత ప్లాట్ఫామ్ లాగా ఉంది, రైల్వే స్టేషన్ లాగా ఉంది. ఇప్పటిదాకా కరువైంది. రైల్వే స్టేషన్ ఏదో ఇల్లు ఏదో, ఇంట్లోకి రైలు వెళ్తుందో రైల్లోకి ఇల్లు కట్టుకున్నారో తెలియనటువంటి పరిస్థితి ఓవరాల్గా సెటరైట్ అయిందనమాట. ఇది తాజాగా బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పు అనాలి. రైల్వే స్థలాలను ఆక్రమించుకున్న వాళ్ళని అడ్డంగా సమర్థించుకొచ్చిన మమతా బెనర్జీ సాక్షిగా నాశనమైనటువంటి ఆ స్టేషన్కి సంబంధించినటువంటి తాజా పరిణామం.